కంపల్సరీ ఈసారి కూడా కామన్ మ్యానే గెలవాలి, కామన్ మ్యానే గెలిపిస్తారు. దయచేసి సెంటిమెంట్ ని పడిపోయి ఓట్లు వేయకండి రా బాబోయ్. మేము రైతు నుంచి వచ్చామండి, మేము అది చేస్తాము, మా అమ్మ నాన్నకి ఇది చేస్తాము అన్నోడు ఎవడన్నా అమ్మ నాన్నకి ఇది చేసేవాడైతే బిగ్ బాస్ ఎంతో అమ్మ నాన్నల పక్కనే ఉంటాడు. బిగ్ బాస్ లో ఎవరికి మీరు సపోర్ట్ చేస్తారో, ఎవరికి మీరు ఓటేస్తారు? రైతు బిడ్డ ఝాన్సీ గారికా, లేకపోతే రాజకుమారి గారికా, లేకపోతే ఇంకా కొంతమంది ఉన్నారు కదా వాళ్ళకా? చెప్పండి. నేను పేరు మెన్షన్ చేయలే గానీ ఇప్పుడు ఎవరైతే అగ్నిపరీక్ష కష్టపడి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నారో వాళ్ళు ఇప్పుడు, ఎందుకంటే మనిషి మైండ్ సెట్ అనేది ఎప్పుడు ఎలా ఉండదో ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలియదు కాబట్టి ఏమో ఒకవేళ ఇప్పుడు అగ్నిపరీక్షకి వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ మారొచ్చు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ గేమ్ ను బట్టి నేను సపోర్ట్ చేస్తా. అది ఇప్పుడే నేను సపోర్ట్ చేస్తాను అది నేను చెప్పను, కానీ కామన్ మ్యాన్ కే సపోర్ట్ చేస్తాము. ఆ కామన్ మ్యాన్ కూడా లోపలికి వెళ్ళి ఆ గేమ్ ను బట్టి వాళ్ళు ఉండే తీరును బట్టి ఓటేస్తాం అంతే. రైతు బిడ్డ సింగర్ ఝాన్సీ గారికి సపోర్ట్ చేయరా మీరు? చెప్తున్నా కదా, నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తే కానీ లేదు, అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆడే గేమ్ ను బట్టి ఉండే తీరును బట్టి ఓటేస్తాం. అబ్బా అలా అని చెప్పి ఇష్టానుసారంగా రైతులు వచ్చారని ఆర్మీలు వచ్చారని చెప్పి నేను సపోర్ట్ చేయను. గేమ్ ను బట్టి చూసి ఓటేస్తాం. అంటే మీరు ఆడి గెలిచిన వాళ్ళకే సపోర్ట్ చేస్తామంటారు. అంటే ఇంత బిగ్ బాస్ గెలిచి లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు అమ్మాయితో మాట్లాడుతూ ఈ పులియారు కలుపుతూ ఆ పులియారు కలుపుతుంటే ఎవరు గెలిపిస్తారన్నా? నేను పోయినసారి ఇమ్మానుయేల్ గారికి అన్యాయం జరిగింది అని అంటున్నారు, అది నిజమేనా? ఇమానుయేల్కి అన్యాయం జరిగింది ఏముందన్న, ఆయన గెలిచినా గెలవకపోయినా బయట చాలా ఆఫర్స్ ఉన్నాయి, చాలా షోస్ ఉన్నాయి. మాక్సిమం ఏంటంటే జనాల దృష్టి అనేది ఆ మైండ్ సెట్ అనేది పవన్ కళ్యాణ్ తనుజ వైపు సైడ్ వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళకి అలా అనిపించిందేమో అంతే తప్ప ఇమానుయేల్ కి అన్యాయం జరిగిందని చెప్పి ఏదూ లేదు. అంటే మీరు ఆడే వాళ్ళకు ఓటేస్తామని అన్నారు కదా, ఇప్పుడు ఆయన కరెక్ట్ గా ఆడిండు కదా, ఆయనకి ఎందుకు ఇవ్వలేదు? నేను ఒక్కదాన్ని ఓటేస్తే గెలుస్తానంటే ఎట్లా అన్న, లక్షల కోట్ల మంది ఓట్లేస్తేనే కదా గెలిచేది. జనాల దృష్టిలో వాళ్ళకి అలా పాజిటివ్ అనిపించింది. అలా అనిపించింది. ఓకే అండి, మరి అలాంటప్పుడు ఇప్పుడు బిగ్ బాస్ షో అనేది ఒక రియాలిటీ షో. రియాలిటీ గేమ్స్ ని ఆడిపించినప్పుడు ఎవరు ఆడి గెలిచిర్రో వాళ్ళకి ఇవ్వకుండా జనాలు సపోర్ట్ చేసిండ్రని మీరు అట్లా చేస్తే అంటే మీ రూల్స్ మీరే బ్రేక్ చేస్తారా? తనుజాను పవన్ కళ్యాణ్ ఆడలేదన్న మీ ఉద్దేశం? తనుజాను పవన్ కళ్యాణ్ ఆడలేదన్న మీ ఉద్దేశం? వాళ్ళ స్టోరీ జరిగిందంట, ఆట అనేది లేదు, వాళ్ళ స్టోరీ జరిగింది. అదే కావాలన్న, సినిమాల పరంగా నార్మల్ పరంగా అయినా చిన్న వెబ్ సిరీస్ అయినా షార్ట్ ఫిల్మ్ అయినా యూత్ ఎంత కనెక్ట్ అయితే అంత సపోర్ట్ చేస్తున్నారు. లోపల స్టోరీ ఉందా లేదా అని కాదు, జనాలు ఎంత దాన్ని బట్టి కనెక్ట్ అవుతుంది దాన్ని సపోర్ట్ చేస్తున్నారు తప్ప మేము ఆడాము, మేము అది చేసాము, మేము కండ్ల పెంచాము అంటే ఎవరు సపోర్ట్ చేయట్లేదు కదా. ఇప్పుడు జస్ట్ మొన్న డెమాన్ పవన్ వచ్చారు, డెమాన్ పవన్ రాగానే ఒక అమ్మాయిని గిర్రా 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 తిప్పిండు. ఆ అమ్మాయి హైఫ్ అయిందా లేదా? యూత్ కావాల్సింది ఏంటి? పెడపప్పులు, ఏడుపులు, సెంటిమెంట్లు ఇవన్నీ ఎనఫ్. బట్ ఏంటంటే యూత్ కనెక్ట్ అయ్యామా లేదా? మొన్నటి వరకు వీళ్ళు ఎంత కష్టపడి వచ్చారో అవి కూడా పెద్దగా ఏం చూపించలే. ఎప్పుడైతే అభిజిత్ ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేసి అప్ చేస్తుంది దాన్ని ఇంకా ట్రోలింగ్ చేస్తూనే ఉన్నాడు. ఎవరు చూసినా సరే అదే 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 యూత్ పరంగా కదన్నా. ముసలోళ్ళు అయినా ఎవరైనా సరే ఎక్కువ యూత్. అంటే మళ్ళీ అభిజిత్ ని తీసుకుంటారంటారా బిగ్ బాస్ లోకి? ఇప్పుడు ఇంకెందుకు తీసుకుంటారన్న? ఆమె హగ్ ఇచ్చింది, ఆ అమ్మాయిని తీసుకున్నారు కదా, అభిజిత్ కగ్గీయడం వల్లే కదా అమ్మాయి సెలెక్ట్ చేసి అంత పెట్టారు. ఇప్పుడు ఫైర్ అయిపోతుంది, ఫైర్ ఫైర్. ఓకే అండి, ఫైనల్ గా బిగ్ బాస్ షో గురించి ఒక మాటలో ఏం చెప్తారు? బిగ్ బాస్ నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది. నాగార్జున గారు ఎంట్రీ అయిపోతారు. ఇంకా చూడాలి అసలు ఎవరెవరు వెళ్తారు, ఏంటి, ఎంత ఫైట్ ఉంటది లోపల, అసలు ఆర్టిస్టులు ఎవరు అని చెప్పి ఒక ఇంట్రెస్టింగ్ ఉంటది కాబట్టి జనాలు ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి మంచి ఉంటారు. ఇంకా డే అండ్ నైట్ ఏం జరుగుతుంది, ఎవడు కొట్టుకున్నాడు, సచ్చాడా లేకపోతే ఏం జరుగుతున్న ఆలోచన ఉంటారు కాబట్టి కంపల్సరీ ఈసారి కూడా కామన్ మ్యానే గెలవాలి, కామన్ మ్యానే గెలిపిస్తారు. దయచేసి సెంటిమెంట్ ని పడిపోయి ఓట్లు వేయకండి రా బాబోయ్. ఎవడు ఏం పెట్టడు, ఎవడు ఏం చేయడు. దయచేసి కష్టపడ్డోడికి వాల్యూ ఇవ్వండి, గెలిపించండి. సెంటిమెంట్ చూసి సెంటిమెంట్ ఎవరికి లేవురా బాయ్. అంటే ఏం సెంటిమెంట్ చూసి ఓటేస్తున్నారు? ఏం సెంటిమెంట్ చూస్తున్నారు? అన్ని సోతనే ఉన్నాం కదా, పెద్ద సీజన్ ఏంది చెప్తే కదా. మేము రైతు నుంచి వచ్చామండి, మేము అది చేస్తాము, మా అమ్మ నాన్నకి ఇది చేస్తాము అన్నోడు ఎవడన్నా అమ్మ నాన్నకి ఇది చేసేవాడైతే బిగ్ బాస్ ఎంతో అమ్మ నాన్నల పక్కనే ఉంటాడు. బిగ్ బాస్ ఎందుకు వస్తాడు? వాళ్ళ చిన్న చిన్న రీజన్స్ కి ఏదో పర్ర ఎమోషనల్ అయిపోయిన కాకుండా వాడు చిన్న ఫ్యామిలీ వచ్చినా సరే ఏదో ఒక చేయాలి, మనం ఆడాలి, మనకంటూ గుర్తింపు ఉండాలి, ఆ కసిని గుర్తించి మీరు ఓటేయండి అంతే.